దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనము. భూదిగంతం నుండి నా కుమార్తెలను కుమారులను తెప్పిస్తాను. నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించాను. నేను నా స్వరూపంలో వారిని సృజించుకున్నాను. నా మహిమ నిమిత్తం వాళ్ళని సృజించాను. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాను. యుగ యుగాలు నాతో ఉండేలాగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. యుద్ధం మనం చెయ్యాలి. మనము యుద్ధం చేసినప్పుడు దేవుడు తల ఎత్తుకుంటాడు. నేను తలుపు వద్ద నెట్టుచున్నాను, తట్టుచున్నాను, రండి, నేను మీతో కలిసి భోజనం చేస్తాను. దేవుడు మనతో కలిసి భోజనం చేస్తాడంట. తన సింహాసనాన్ని మనకిస్తాడంట. జయించు వాళ్ళలాగా ఉండాలి. మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ, అంధకార దురాత్మ చీకటి శక్తితోనే, ఈ లోకనాథంతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ యుద్ధం మనం చేయాలి. బాక్సర్ ఓడిపోతున్నప్పుడు మరలా కొంచెం రెస్ట్ ఇస్తారు, మరలా యుద్ధానికి సిద్ధం చేస్తారు. అలాగే భౌతికంగా మనం యుద్ధం చేయకపోయినా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఎడతేక ప్రార్థన చేయాలి. కన్నులుండి అందులైన వారు ఉన్నారు, చెవులుండి బందీలైన వారు ఉన్నారు. మీరు యేసు నామంలో ప్రార్థన చేసి యేసుక్రీస్తుని నమ్ముకుండి కన్నులుండి అందులైపోతున్నారు అంటే అధర్మం, పాపం విస్తరిస్తుంది. సర్వ జనాంగులారా రండి నా దగ్గరికి, నన్ను నమ్మండి. ఆయన నమ్మని ఆయన ఎంతో చెప్తున్నాడు. ప్రార్థించండి ఆయన చెప్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కన్ను నుండి అందులైపోతున్నారు, చెవులుండి చెవులు పనిచేస్తలేదు, బందీలైపోతున్నారు. వారికి నేను విడుదలిస్తాను. బంధకాల నుంచి విడుదలిస్తాను, అప్పుల నుంచి విడుదల చేస్తాను, అంధకారం నుంచి విడుదల చేస్తాను అంటాడు. దేవుడిని బతిమాలుకోవద్దు. దేవుడు మీకు అధికారం ఉంది. యేసు నామములో వాక్యాన్ని వాడండి. మీకు సమస్తమును నేను చేసి పెట్టాను. 43వ అధ్యాయం 24వ వచనం. మీ పాపముల చేత మీరు విసికితిరి, మీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితిరి. మీ పాపముల చేత విసిగిపోయాను, దోషముల చేత ఆయాసపడిపోయాను. నేనే నా చిత్తానుసారంగా ఈ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, విమోచించుచున్నాను. యేసుక్రీస్తు సిలువెక్కాడండి, రక్తం కార్చాడు, కొట్టబడ్డాడు, తిన్నబడ్డాడు, చీల్చబడ్డాడు, మనల్ని ప్రాణంగా ప్రేమించాడు, మన కోసం ప్రాణమే ఇచ్చేశాడు. ఆత్మల రక్షణ కోసం నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మీరు దేవుణ్ణి ఆరాధించండి, యేసుక్రీస్తుని ఆరాధించండి. నా ప్రభువు అని ఒప్పుకోండి, సొంత రక్షకుడని ఒప్పుకోండి, పరిశుద్ధుడని ఒప్పుకోండి. ఎందుకంటే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, యేసయ్య మన కోసం రక్తం కార్చాడు, యేసయ్య మన కోసం కొట్టబడ్డాడు. నీ పాపములు నేను జ్ఞాపకము చేసుకోను, నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. కానీ ఆయన దగ్గర నిల్చొండమంటున్నాడు. ప్రార్థన చేయండి, యుద్ధం చేయండి, పోరాడండి. యుద్ధం చేయండి, పోరాడండి. మీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. నా దగ్గరికి రండి, నా సన్నిధికి రండి, నాతో ఉండండి. నా సన్నిధిలో ఉండి మీరు నా జ్ఞాపకం చేయండి. మీ పాపాలు మనం జ్ఞాపకం చేశారనుకోండి, కూడి వాదిద్దాం, కూడి ప్రార్థిద్దాం. మీ పాపాలు కోసం ప్రార్థిద్దాం. ఆత్మల రక్షణ కోసం, పరిశుద్ధుల గుంపు కోసం, పవిత్రాత్మ మన హృదయంలో నిలిచి ఉండేలాగా తనకి కావలసిన సమయానికి ఆహారం పెడదాం, ఆహారం ఇద్దాం. బందీల నుంచి విడుదల, విడుదల. ఇప్పుడు బందీలో ఉన్న వారు విడుదల అవ్వాలంటే
12 ఏళ్ల నుంచి రక్తస్రావంలో బాధపడుతున్న సాతాను బంధకాల్లో పట్టబడ్డ స్త్రీని వస్త్రపు చెంగు ముడితేనే ఆమె స్వస్థత పడ్డది. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపడ్డదని చెప్పారు. అంటే బందీలు ఎలా విడుదలవుతారంటే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు వాక్యంలో శక్తి ఉంది, యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది, యేసుక్రీస్తు మాటలో శక్తి ఉంది, యేసయ్య నామలో శక్తి ఉంది. దేవుని మూలముగా దాన్ని చేయగలవు, దేవుని మూలముగా నువ్వు చేయగలవు. అంటే యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని మూలముగా నువ్వు వాటిని చేయగలవు. యేసు నామములో సాతాను బంధించిన కట్లను విప్పగలవు. యేసు నామములో బంధించబడిన ప్రతి ఒక్క అంధకారం నుంచి ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించగలవు. అవి గోల పెడతాయి, ఎంతో గోల పెడతాయి, నేను వదలనంటాయి, అనేక రీతిలుగా మొండి పట్టుపడతాయి. కొన్ని రోజులు అట్లా గంభీరం ప్రార్థన చేయగానే, వాక్యం వెళ్ళగానే వాటి షీట్ ఖాళీ అయిపోద్ది. కానీ అట్లకున్న గంభీరం ఊరికనే అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా అవి గంభీరంగా ఉంటాయి. కానీ విడవక ప్రార్థన చేసినప్పుడు, ఎడతేగ ప్రార్థన చేసినప్పుడు అవి కదిలిపోతాయి. అవి మళ్ళీ ఎప్పటికీ రావు అని మనం అనుకుంటాము. కానీ అవి ఏమంటాయంటే, రాక సమయము ఉంటే ముందే వచ్చేసావా, మేము పాతాళానికి వెళ్ళేలోక ముందరే వచ్చేసావా, మా సమయం కాకముందరే వచ్చేసావా అని ఒరుతూ ఉంటాయి, గోల చేస్తూ ఉంటాయి. దేవుని మూలంగా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే అవి పారిపోతాయి. అలా బందీలుగా ఉన్న వాళ్ళని, చెరలో ఉన్న వాళ్ళని విడిపించగలవు. మనము ప్రార్థన చేసినప్పుడు వాక్యంలో శక్తి ఉంది, యేసు నామములో శక్తి ఉంది. నీ పని పడతాను, నీ అంతు చూస్తాను అని గోల చేస్తాయి. ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు అవి బయటికి పోతాయి. బందీలను విడిపించి పశ్చాత్తాపం, మారు మనస్సు, నేడే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. రక్షణ పొందండి. యేసు ప్రభు నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే మీరు రక్షణ పొందుకుంటారు. దేవుణ్ణి బతిమాలుకుంటాం, అన్నీ మనకు ముందర చేసి పెట్టేశాడు, సమాప్తం అని చెప్పాడు. ఆయన ఆత్మల రక్షణ కొరకు అవసరమైంది అంతా చేసి పెట్టేశాడు. మన ఆయుధాలు వాక్యం, ప్రార్థన. భయపడవద్దు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడు ఎందున ఘనుడు అయితివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీకు ప్రతిగా మనుషుల్ని అప్పగించుచున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడువు, ఘనుడు అయ్యావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. ఈ ఆత్మ నేను వదిలిపెట్టనని మొండి పట్టి దెయ్యాలని ప్రభు ఆ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి యేసుక్రీస్తు నామములో ప్రతి దురాత్మను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. అయ్యా, శాంతినివ్వండి. మా అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల చుట్టూ కంచి వేయండి. ఇంకా భద్రతను ఏర్పాటు చేయండి, కృపను ఇవ్వండి. మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.